జిల్లా పై అధికారులతో సమీక్ష. వనపర్తి జిల్లా కొత్తకోటలోని యువతలోని మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీతారెడ్డి సూచనల మేరకు వాకింగ్ క్లబ్ సభ్యులతో కలిసి చేపట్టిన ఈ ర్యాలీలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారి వివరాలు పోలీసులకు అందిస్తే సమాచారం ఇచ్చిన వారికి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా ఎన్నో వేల అవగాహన సదస్సులు రాష్ట్రమంతటా అన్ని వర్గాల్లో కూడా మన కమిటీస్ అనేవి ఏర్పాటు చేయడము, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడతారో వారిని మళ్ళీ సాధారణ జీవితంలోకి మళ్ళీ తిరిగి వచ్చే కార్యాచరణలు చర్యలు చేపట్టడం కూడా మనము కృషి చేస్తూనే ఉన్నాం. కొత్తకోట పట్టణంలో ఉన్న వాకర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చాలామంది అధికారులు మరియు ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళ పట్ల సమాచారం ఉన్న తక్షణమే డిపార్ట్మెంట్కి అందజేయాలని చెప్పేసి కూడా మేము ప్రజల్ని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మెయిల్ ఐడి ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది, ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. సో ఎవరైతే సమాచారం ఇస్తారో వాళ్ళ సమాచారాన్ని కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము. ఎక్కడ కూడా సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట చెప్పాం. కాబట్టి కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే